కేసీఆర్ పోరుబాట 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాల్లో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు. ఏం ముఖం పెట్టుకుని ప్రజల మధ్య పోతున్నారు అర్థం కాదు కేసీఆర్. ఏం చెప్తావు ప్రజలకి? అంటే 100 రోజులు కాంగ్రెస్ ఏం చేయాలని చెప్తావా? నీకు 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేయలేదు కదా, మరి వాళ్ళు 100 రోజులు ఏం చేశారని చెప్పి ఏం చెప్తావు? సిగ్గుండాలి కొంచెం. మాట్లాడబోయే అంశాలు వేములవాడ లో బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరెవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ పరామర్శిస్తారనమాట. రెండోది ఏంటంటే దళిత బంధు ఎవరెవరికి రాలేదో వచ్చిన దళిత బంధు దగ్గర ఎవరెవరైతే 5 లక్షలు 7 లక్షలు తీసుకున్నారో వాళ్ళకి. మూడో అంశం ఏంటంటే రైతు బంధు ఇస్తా అని చెప్పేసి లాస్ట్ ఎవరెవరికి ఇచ్చారో ఇయ్యలేదో వాళ్ళని. కళ్యాణ్ లక్ష్మి లాస్ట్ 1.5 year నుంచి పెండింగ్ ఉన్నది, వాళ్ళందరినీ పరామర్శిస్తారు అనమాట. తర్వాత గొర్రెల స్కామ్ లాస్ట్ 5 years నుంచి ఎవరికి గొర్రెలు, ఆ గొర్రెల స్కామ్ దగ్గరికి పోతాడు. ముప్పు గ్రామాలు సిద్దిపేట దగ్గర ఇంకొక విషయం, వీళ్ళు కొన్ని విలేజ్ దత్తం తీసుకున్నారు, అక్కడికి పోతాడు. పోవాలి అక్కడికి పోయి అందరినీ పరామర్శిస్తారంట. నేను అన్నట్టు అందరికి సొంత ఇల్లు వచ్చినాయి, కోటి రూపాయలు వచ్చినాయి అనేటువంటిది. తర్వాత ఆల్రెడీ ఇంటికి వస్తే గొర్రెలు బర్రెలు ఏడ కట్టేసుకుంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నీ పర్యటనలో ఖచ్చితంగా నువ్వు పోవాలి. ప్రతి కాన్సెప్ట్ పోతావు కదా, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సందర్శించు. అడుగు రేవంత్ రెడ్డి, నీ ఎంత అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే కదా, ఎందుకు ఇస్తలేవని అడుగు. నీకు దమ్ముంటే, నువ్వు తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ రక్తం నీ ఒంట్లో వారితే పోయి అడుగు, డబుల్ బెడ్రూమ్ దగ్గర పో అడుగు. కేసీఆర్ రేవంత్ రెడ్డి నిలది ఎందుకు ఇస్తలేవని చెప్పేసి అడుగుతావా? అడిగే దమ్ముందా? రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ కళ్ళంలో కన్నీళ్ళట, అకాల వర్షానికి తెరిచిన ధాన్యపు రాశులు. ఇగో మేము న్యూస్ చేస్తున్నాం పొద్దుగాల పూట, ఆడ బయట ఉరువులు వెరుపులు అయితే మాకు స్టూడియోలోకి వినిపిస్తున్నాయి ఒక రకంగా.